హాయ్ అండి. ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. నేను మన వైజాగ్ మీ వంటలక్కనే అండి. ఈరోజు చాక్లెట్ కేక్ చేద్దామా? ఫ్లఫీగా ఎలా చేయాలో చూద్దాం రండి. స్మూత్గా ఫ్లఫీగా ఎలా చేయాలో కప్పు షుగర్ తీసుకుందామండి. ఫస్ట్ మిక్సీ గిన్నెలోని షుగర్ని బాగా మిక్సీ ఆడుకోవాలండి. ఎక్కడ చిన్న పలుకు కూడా లేకుండా అందులోనే 2 ఎగ్స్ కొట్టేసి బాగా బీట్ చేసినట్టు నురగ ఫామ్ రావాలండి. అప్పుడు మనకి కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. 2 ఎగ్స్ తీసుకొని మిక్సర్ 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. చూడండి అలాగా రావాలి. అది ఇప్పుడు షుగర్ ఒక బౌల్లోకి వేసుకొని ఎగ్స్ కూడా అందులో వేసేసుకుందాము. అందులో వేసుకుంటే కప్పు మైదాకి కప్పున్నర షుగర్ పడుతుందండి. మరీ స్వీట్ అవసరం లేదు అంటే అందులో కొంచెం పావువంతు తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందు బీటర్తో అయినా పర్వాలేదు, లేదంటే స్పాచులాతో అయినా పర్లేదండి. మీకు ఇది 2 బీటర్ లేదు, దీంతో కష్టంగా ఉందంటే విస్కర్తో చేసుకున్నా బాగానే వస్తుందండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. మనకి ఎగ్ స్మెల్ కూడా రాదు. కేకు ఈ వెనిలా ఫ్లేవర్ ఉంటుందండి. లేదు చాక్లెట్ ఫ్లేవర్ది ఉన్నా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ముందు ఇంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు కప్పు మైదా జల్లెడలో వేసుకొని బేకింగ్ సోడా అర స్పూను, బేకింగ్ పౌడర్ ఫుల్ స్పూన్ అండి, చిన్న సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా జల్లించాలి. జల్లిస్తేనే మనకి ఫ్లఫీగా వస్తుందండి కేకు. బాగా జల్లించుకోవాలి. ఈ కేకు ఫ్లఫీగా రావడానికి ఇదే సీక్రెట్ అండి. కొంతమంది జల్లించకుండా వేసేస్తారు, అలా వేయకూడదు. 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. దాన్ని కూడా జల్లించుకోవాలండి. 2 స్పూన్స్ లేదంటే 1 స్పూన్ అయినా పర్లేదు, కానీ మరి ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది కేకు. దాన్ని కూడా బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత కలుపుకోవాలండి. కొంచెం బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ముందు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కటన్ మెథడ్లో కలపాలండి, క్లాక్ వైజ్గా. ఇలా రౌండ్గా కలపకూడదు. ఇలా కొంచెం మీకు కష్టంగా ఉంటుందంటే విస్కర్తో కలుపుకున్నా పర్వాలేదు. కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఒకేసారి వేసేయకండి, మరీ పలచగా అయిపోతుంది. అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా. తర్వాత పావు స్పూను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. పల్లీల నూనె కానీ ఇవి కానీ వేసుకోకూడదు. ఫ్లేవర్ లేని ఆయిలే వేసుకోవాలి మనం. ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్కి బటర్ పేపర్ వేసుకోవాలండి అడుగున. దానికి కొంచెం ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకొని ఇదంతా అందులోకి వేసుకోవాలండి. బ్యాటర్ అంతా అందులో వేసుకొని ఇందులో మనకు నచ్చినవి ఫ్రూటీస్ లేదంటే జీడిపప్పు, కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు. ఆ మధ్యలోకి వెళ్ళిపోతాయి, అడుగుకి వెళ్ళిపోతాయి, పైకి మనకి ఏమి కనబడవు. కాకపోతే తినేటప్పుడు కొంచెం పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అవి వేపేసి వేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అలా వేసేస్తే పచ్చిగా ఉంటుంది. కొంచెం నెయ్యిలో కానీ లేదంటే నెయ్యి కాకపోయినా మామూలుగా అయినా వేపేసి వేసుకోవాలండి. కుక్కరు పావుగంట ప్రీహీట్ చేసుకోవాలండి. ముందు వెయిట్ చేసుకోవాలి కుక్కర్ని. దానికి విజిల్ బెల్ట్ కూడా తీసేయాలండి. అడుగున ఇలాంటిది స్టాండ్ పెట్టుకోవాలి. ఉప్పు కానీ ఏది అవసరం లేదు. అలా పెట్టుకొని ఒక 30 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో ఉంచాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. కేక్ అవ్వడానికి మ్యాక్సిమం 45 మినిట్స్ 50 మినిట్స్ అండి, అంతకన్నా ఎక్కువ పట్టదు. మన అస్తమాలు దాన్ని చూస్తూ ఉంటే దాని ఆవిరంతా పోయి వేడిపోయి కేక్ సరిగ్గా కుక్ అవ్వదండి. టైం చూసుకొని అప్పుడే చూసుకోవాలి. నైఫ్ కానీ లేదంటే చిన్న స్టిక్ లాంటిది కానీ పెట్టి చూడాలండి. అంటుకోకుండా వస్తే కేక్ అయిపోయినట్టే. అది కూడా ఇంకా కొంచెం ఉంది,
ఇంకో 10 నిమిషాలు పడుతుంది. మళ్ళీ కుక్కర్ పెట్టేద్దామండి. మూత పెట్టేసి మళ్ళీ 15 మినిట్స్ 10 మినిట్స్ అయినా అయిపోయిందండి కేకు. ఇది కొంచెం బయటికి తీసేయాలి, అందులోనే వదిలేయకూడదు, మాడిపోద్ది కేకు. బయటికి తీసాక చల్లారాక ఒక ప్లేట్లోకి తిరగేసి ఇలాగా చాక్తో చుట్టూ అనుకోవాలండి. చుట్టూ చాక్తో ఇలాగ అంటుంటే చూపిస్తున్నాను కదండి, అలాగా తీస్తే మనకి కేక్ ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని ఫాలో అవ్వండి.